దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులందరికీ నా ప్రేమ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఎంతో ప్రార్థనాపూర్వకంగా వాక్యాధారాలతో చేస్తున్నటువంటి ఈ యొక్క వీడియోస్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు, మరి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి మీరు చూపుతున్న ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మరి తప్పక ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. నిండు కృతజ్ఞతలు మీ అందరికీ నేను తెలియపరుచుకుంటున్నాను. ఈ వీడియోలో కూడా అద్భుతమైన సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మరి బయలుపరిచారు. ఆ విషయాన్ని మరి ఒక ప్రశ్న మనం తీసుకుందాం. ఒక దైవజనులు ఒక ప్రశ్న మరి వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టారు. అలా మీకు కూడా ఏదైనా డౌట్లు ఉంటే తప్పకుండా మీరు కూడా వాయిస్ మెసేజ్ పంపండి. ఆ డౌట్ను బట్టి మనం ఒక వీడియో వాక్యాధారాలతో చేద్దాం. అందరూ కొందనాలు ఒకసారి వినండి. విన్న తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ప్రజలడ్ అయ్యారు, మీరు చేస్తున్న వీడియోస్ మేము క్రమం తప్పకుండా చూస్తామండి. అవి మాకు చాలా మంచి సబ్జెక్ట్ ఇస్తున్నాయండి. మీకు మా ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా క్రిస్మస్ గురించి కొన్ని సందేశాలు మాకు ఉన్నాయండి. క్రిస్మస్ కేక్ కటింగ్ చేయవచ్చా చేయకూడదా అంటే ఈ రోజుల్లో చూస్తే రకరకాల పోటీ వాళ్ళు 5 కేజీలు కేక్ కట్ చేశారంటే మన సంఘంలో 10 కేజీలు కట్ చేయాలని, లేకపోతే 20వ వార్షికోత్సవం అయితే 20 కేజీలు కట్ చేయాలి, 40వ వార్షికోత్సవం అయితే 40 కేజీలు కట్ చేయాలి. ఇలా కేకులు పోటీతత్వం పెరిగిపోయి ఈ రోజుల్లో అది మంచి సాంప్రదాయమా కాదా అనే అనుమానం కలుగుతుంది. అలాగే ఒక ఆత్మీయ కోణంలో ఈ కేక్ కటింగ్ గురించి మీరు ఒక చిన్న వీడియో చేసి మాకు అందిస్తారని మేము ఎదురు చూస్తున్నాం. అయ్యారు తప్పకుండా చేస్తారని ఆశిస్తాం. ధన్యవాదాలు అయ్యారు. థ్యాంక్ యూ అయ్యారు. వందనాలయ్యా, దేవుని స్తోత్రం. మంచిది పిల్లలు. మరి దైవజనులు ఒక ప్రశ్న వేశారు. మరి ఈ దినాల్లో ప్రాముఖ్యంగా క్రిస్మస్ హడావిడిలో కేకులు సంబరాలు చాలా విస్తారంగా జరుగుతూ ఉంటాయి. మరి బేకరీ వాళ్ళకి మంచి వ్యాపారం జరుగుద్ది. ఎందుకంటే ఆ చర్చిలో ఒక 5 కేజీల కేక్ కోస్తే మా చర్చిలో 10 కేజీలు కొయ్యాలి, లేక ఆ చర్చిలో ఒక 15 కేజీల కేక్ కోస్తే మా చర్చిలో 25 కేజీల కేక్ కొయ్యాలని పోటీతత్వంతో చాలామంది చిన్నపిల్లల లాంటి భక్తి చేస్తున్నారు పిల్లరా. మరి ఈ విషయం గురించి తప్పకుండా మనం వాక్యాధారాలతో స్పష్టంగా నేర్చుకుందాం. చాలా అద్భుతమైన సబ్జెక్టుని ప్రభు ఇచ్చారండి. తప్పక మీకు నేర్పిస్తాను పిల్లరా. అలాగే సంవత్సరాలు పుట్టినరోజులు జరిగినప్పుడు 20 సంవత్సరాలు అయితే మరి 20 కేజీల కేకు, 25 సంవత్సరాలు అయితే 25 కేజీల కేకు, మరి 100 సంవత్సరాలు బ్రతికితే ఏం చేస్తారో 100 కేజీల కేక్ తెస్తారో మరి ఏం చేస్తారో. కానీ ఇట్లాగూ ఒక నామకార్థమైన పరిస్థితుల్లోనే మరి దేవుని బిడ్డలు అనబడిన వారు, క్రైస్తువులు అనబడిన వారు వారి జీవితాలని చాలా వ్యర్థపరుచుకుంటున్నారు. వ్యర్థమైన ఖర్చులు విపరీతంగా పెట్టేసుకుంటున్నారండి. విపరీతంగా వ్యర్థమైన ఖర్చులు పెట్టేసుకుని అప్పులు పాలైపోతున్నారు. పోనేదో ఆ ధనముతో లేని వారికి సహాయం చేసి ఆకలితో ఉన్నవారికి మరి వారి ఆకలి తీర్చే కార్యక్రమం కాదు ఇది కేక్ అనేది. మీకు కొన్ని విషయాలు చెప్తానండి. చరిత్రలోకి వెళ్ళి మనం చూస్తే మరి రోమన్స్ చక్రవర్తులు మరి వారి జన్మదినపు వేడుకల్లో చాలా గ్రాండ్గా ఆ సెలబ్రేషన్స్ చేసుకుంటూ రకరకాల కేకుల్ని వారు కట్ చేస్తూ ఉండేవారు. అసలు ఈ కేక్ కటింగ్ అనే ఆచారం, ఈ సాంప్రదాయం ఎవరిదంటే రోమన్స్ది. అదన్నా 1700 సంవత్సరంలోనే వారు ఇది మొదలు పెట్టారు. 1700 సంవత్సరం నుంచి ఈ కేక్ కటింగ్ అనేది జన్మదినపు మరి సెలబ్రేషన్స్లో మరి కేకులు కట్ చేసుకునే వ్యవహారం, గ్రాండ్ పెద్ద పెద్ద కేకులను కట్ చేయడం, సెలబ్రేట్ చేసుకోవడం, ఇటు రీతిగా వారు చేస్తూ ఉండేవారు. మరికొందరు క్రైస్తవులు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక రేపటి కాల సమయంలో శిలువ మరణానికి అప్పగించబడే ముందు ఆయన ఒక రొట్టెను ఎత్తుకుని ఆ రొట్టెను విరిచి, ఇది నా శరీరము, ఎవరు దీన్ని తినో వారు నిత్య జీవము కలిగిన వారు నిశ్చయముగా మరి జీవము కలిగి ఉంటారు, వారు మరణం చూడరు అని యేసు ప్రభు చెప్పిన ఆ మాటల్ని వీరు శారీరకంగా అర్థం చేసుకుని, అసలు ఆ రొట్టె అనే చోటన ఇంగ్లీష్ బైబిల్లో బ్రెడ్ అని ఉంటుందండి, కేక్ అని ఉండదు అసలు. కానీ వీళ్ళ సొంతానం ఏంటో ఏంటంటే మేము కేక్ కట్ చేసుకుంటే 20 సంవత్సరాలకి 20 కేజీలు, 25 సంవత్సరాలకి 25 కేజీలు, 30 సంవత్సరాలకి 30 కేజీలు కేక్ కట్ చేసుకుంటే, అలా కేక్ కట్ చేసినందుకు ఆ కేక్ మొక్క నోట్లో పెట్టుకున్నందుకు మేము ఈ సంవత్సరం చనిపోకుండా కాపాడబడతాం అనే మూఢనమ్మకములను కూడా ఆ వాక్యాన్ని వ్యాఖ్యానించేసుకున్నారు.
అసలు యేసుప్రభు ఏం చెప్పారు? ఆత్మ సంబంధమైన యేసయ్య శరీరమును యేసయ్య రక్తాన్ని స్వీకరించినప్పుడు మీరు ఆత్మీయముగా మరణము చూడరని చెప్పాడు ఆయన. శరీరానికి ఖచ్చితంగా మరణం ఉంటుంది కదా, ఆత్మీయంగా మీరు మరణం చూడరని యేసయ్య తెలియపరిచారు. దాని వీళ్ళు శారీరకంగా ఒక మూఢనమ్మకంగా, ఒక సరదాగా, ఒక ఎంజాయ్మెంట్గా ఈ దినాల్లో చూడండి, పుట్టినరోజులకి లేక క్రిస్మస్లకి కేకులు కట్ చేసి ఆ కేకులు ముఖాలకి రాసుకోవడం, ఆ కేకు యొక్క క్రీమ్ తీసుకుని ఒకరి ముఖం మీద ఒకరు పూసుకోవడం, ఎంత ధనం మరి వ్యయపరుస్తున్నారు వ్యర్థంగా. లేని వారికి ఎవరో సహాయం చేయట్లేదు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మరి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని లేఖనాలు కేక్ గురించి ఏమని చెప్పినాయి, అసలు ఈ కేక్ నుంచి మనము అద్భుతమైన 7 ఆత్మీయ పాఠాలు ఈరోజు మనం నేర్చుకోవాలి పిల్లలు. చాలా కన్యలతో ఈ సేవకులు నన్ను అడిగారు, నన్నే పంపారు ఈ ప్రశ్న. దాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలా ప్రార్థన చేసుకుని, మరి అలాగే తెలుగు బైబిల్, అలాగే మరి కింగ్ జేమ్ వర్షన్ నుంచి, మరి అలాగే కేజీవే ఇంగ్లీష్ బైబిల్లోంచి, ఇవన్నీ కూడా అది కింగ్ జేమ్ వర్షన్ అన్న ఏదన్నా ఒకటే, మరి ఆ దాంట్లోంచి చూసి కొన్ని ప్రాముఖ్యమైన లేఖనాలని స్వీకరించాను. వాటిని మీ ముందు పెడతాను పిల్లలు, చాలా శ్రద్ధగా మీరు గమనించండి. అసలు కేక్, క్రిస్మస్ కేక్ లేక కేకులో ఉన్న అద్భుతమైన 7 ఆత్మీయ పాఠాలు మీ జ్ఞాపకం చేస్తాను వాక్యాధారాలతో. తప్పక మీరు ఆఖరి వరకు చూడండి. ప్రభు మనల్ని అందరినీ తన మహిమగల రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. మొట్టమొదటిగా చూస్తాం పిల్లరా, లేవియా కాండము 24వ అధ్యాయం 5వ వచనం, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 20వ వచనం. ఈ 2 వచనాలు మనం చూస్తే కేక్ని మెత్తని పిండితో చేస్తారండి. మెత్తని పిండితో కేక్ని తయారు చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిండి ముద్దతో కేక్ని తయారు చేస్తారు. ఇది తెలుగు బైబిల్లో, అలాగే ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనం కింగ్ జేమ్ వర్షన్లో కూడా చూడాలి. ఈ 2 బైబిల్లో చూస్తేనే మనకి ఈ దినపు పాఠం పూర్తిగా అర్థమవుద్ది. అంటే కేక్ ఉన్న మరి మొట్టమొదటి స్వభావం, ఆత్మీయ పాఠం ఏంటంటే మెత్తని పిండితోనే కేక్ చేస్తారు. అలాగే పిల్లరా, మరి దేవుని ప్రజలమైన మనము మరి ఎన్ని కేకులు కట్ చేసినా హృదయం కఠినంగా ఉంది, మూర్ఖత్వంగా ఉండి, గరుకుతనము ఉండి, గట్టితనం ఉంటే ఏం ఉపయోగం అండి? కేకునేమో మెత్తని పిండితో చేస్తారు. మరి ఇప్పుడు మనం కూడా ఎలా మారిపోవాలి? మెత్తని మనస్సు కలిగిన వారిగా మారిపోవాలి. మనలో ఏ విధమైన కఠినత్వం కానీ, ఏ విధమైన గరుగుతనమే కానీ, ఏ విధమైనటువంటి గట్టితనమే కానీ మనలో ఉండకూడదు కదండి. చాలామందికి కోపాలు, ఆవేశాలు, పంతాలు ప్రాముఖ్యంగా. హృదయ కాఠిన్యం అండి, హృదయ కాఠిన్యం. నీవు హృదయ కాఠిన్యముతో ఉండి ఎన్ని కేకులు కోసినా ఏం ప్రయోజనం లేదు. రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో దేవుడు తన ప్రేమను చూపుతున్నాడు. మార్పు పొందని నీ జీవితానికి దేవుడు తన అనుగ్రహ ఐశ్వర్యమును చూపెడుతున్నాడు. ఇంకా నీవు ఈరోజైనా మారుతావని, రేపైనా మారుతావని, నీ హృదయంలో ఉన్న కఠినత్వాన్ని తొలగించుకుంటావని దేవుడు దీర్ఘశాంతము చూపుతుంటే, దేవుని దీర్ఘశాంతాన్ని అమాయకత్వంగా తీసుకుని మార్పు లేకుండా నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అదే పాపములో, అదే అతిక్రమములో, అదే భయంకర జీవితములో జీవిస్తూ ఉంటే దేవుని ఉగ్రతకు నీవు పాత్రుడు అయిపోతామని స్పష్టంగా వాక్యంలో తెలియపరచబడింది. అంటే క్రైస్తవులమైన మనకి హృదయ కాఠిన్యం ఉండకూడదు, గరుగుతనం ఉండకూడదు. ఆ కేక్ ఎలాగైతే మెత్తని పిండితో చేయబడుతుందో అట్లాగూ మన జీవితాల్లో పిల్లరా మనము విరిగి నలిగిన హృదయము కలిగిన వారింగా, మెత్తని మనస్సు కలిగిన వారింగా, కఠినత్వం మనలో లేకుండా, క్రూరత్వం మనలో లేకుండా ఒక వినయ మనస్కులంగా మనం బ్రతకాలని ఆ కేక్ మనకి ఆత్మీయ పాఠాన్ని తెలియపరుస్తుంది. రెండవదిగా పిల్లరా, ప్రభు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మరి లేవియా కాండము 8వ అధ్యాయము 26వ వచన ప్రకారంగా చూస్తే, లేవియా కాండము 8వ అధ్యాయము 26వ వచన ప్రకారంగా చూస్తే కేకులో పులిసిన పిండి ఉండకూడదు. కేకులో పులిసిన పిండి ఉండకూడదు. దీనికి ఆత్మీయ పాఠం లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ఆ పులిసిన పిండి, పరిసయ్యుల పులిసిన పిండే ఏంటి తెలుసునండి? వేషధారణ. అంటే వేషధారణ కలిగి నువ్వెన్ని కేకులు కట్ చేస్తే ఏం ఉపయోగం చెప్పండి?
అసలు క్రైస్తవునిలో వేషధారణ అనే పులిపిండి మనలో ఉండరాదు. వేషధారణ అనే పులిపిండి మనలో ఉండరాదు, ఉండకూడదు, అసలు ఉండకూడదని యేసయ్య స్పష్టంగా చెప్పాడు. వేషధారణ ఈ రోజున పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా, ఆధ్యాత్మిక అనుభవాల్లో పైకి భక్తి కలిగిన వారిగా నటిస్తూ ఆ భక్తిలో ఉన్న దేవుని శక్తిని ఆశ్రయించకుండా నామకార్థులుగా బ్రతికేస్తూ ఇట్లాంటి ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసుకుని ఎన్ని కేకులు కట్ చేసుకున్నా ఏమోపయోగం అండి? ఏమోపయోగం పిల్లలరా? అర్ధరాత్రులు అడ్డగోలు కార్యక్రమాలు, క్రిస్మస్ పేరు చెప్పి, క్యారల్స్ పేరు చెప్పి రకరకాల వ్యవహారాలు. వేషధారణ నీలో ఉండకూడదు. వేషధారణ అనే పులిపిండి క్రైస్తవు నీలో ఉండకూడదు. కేక్ మనకి నేర్పిస్తున్న రెండవ ఆత్మీయ పాఠం ఏంటి తెలిసిన? వేషధారణ అనే పులిపిండి మనలో ఉండకూడదని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అలాగే ప్రియులారా, మూడవదిగా కేకులో ఉన్న మూడవ ఆత్మీయ పాఠం మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 29వ అధ్యాయము 23వ వచనం, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 19వ వచనం. మరలా చెప్తున్నాను, నిర్గమాకాండము 29వ అధ్యాయము 23వ వచనం, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా మనం చూస్తే ఈ కేకు పొంగకూడదు, పొంగకూడదు, పొంగకూడదు. కానీ ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఏమవుతున్నారండి? ఉప్పొంగిపోతున్నారు. పొంగకూడదంట కేకు. చాలా అద్భుతమైన పాఠాలు ప్రభువు నేర్పిస్తున్నారండి. ఈ రోజున క్రైస్తవులు వాళ్ళు చిన్న స్టేజ్ కట్టారు, నేను చాలా పెద్ద స్టేజ్ చేశాను, మా క్రిస్మస్ ఎంత గ్రాండ్గా జరిగింది, మా క్రిస్మస్కి ఇన్ని లైట్లు పెట్టాం, మా క్రిస్మస్కి స్టేజీ మీద పొగలు పెట్టాం, స్టేజీ మీద మల్టీ కలర్ లైటింగ్ పెట్టాం, డీజేలు పెట్టాం అని తెగ ఉప్పొంగిపోతూ ఉంటారండి. అసలు మనం క్రైస్తవులంగా ఎప్పుడు మనం ఎలా ఉండాలి? దీనులంగా ఉండాలండి, దీనులంగా ఉండాలి. ఉప్పొంగిపోవడం ఎందుకు ఉప్పొంగిపోతారు మానవులు అని మనం చూస్తే పిల్లలరా, మరి దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, జ్ఞానం ఎక్కువైపోతే మనుషులు ఉప్పొంగిపోతారటండి. జ్ఞానం మనిషిని ఉప్పొంగజేస్తుందట. నేనే గొప్ప, నేను సూపరు, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేను బాగా మాట్లాడగలను, నేను బాగా ప్రార్థన చేయగలను, నేను బాగా ప్రసంగం చేయగలను, నేను బాగా పాటలు పాడగలను, నేను బాగా పరిచర్య చేస్తాను, మా పాస్టర్ గారికి నేనే రైట్ హ్యాండ్, మాకు దేవుడు పని అప్పు చెప్తే క్రిస్మస్ చూసారా ఎంత గ్రాండ్గా చేసామో. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. కొంతమంది అంట దైవజనుడు ఉన్నప్పుడు విధేయులుగానే నటిస్తారు కానట, దైవజనులు లేనప్పుడు వాళ్ళు ఉప్పొంగిపోతూ ఉంటారంట. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనములు, అలాగే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఈ 2 వచనాల్లో సేవకులు వారి యొద్ద లేనప్పుడు దైవజనుడి దగ్గర కొంతమంది విధేయత కలిగి ఉన్నట్లుగా ఉంటారండి. ఉతిదే సేవకుడు లేకపోతే ఎంత విర్రవీగిపోతారంటే, ఎంత ఉప్పొంగిపోతారంటే, కేకు పొంగిపోకూడదు, పొంగకుండా ఉండాలి కేకు. దాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు, ఆ అప్పములు సిద్ధపరుస్తున్నప్పుడు పొంగని అప్పములు దేవునికి కావాలి. పొంగేవి కాదు, ఉప్పొంగిపోయేవి కాదు. ఎంత తమ్ముడు తాము ఉప్పొంగిపోతూ మురిసిపోతూ ఉంటారంటే, మేము గొప్ప. సేవకుడు లేనప్పుడు, సేవకుడు ఉన్నప్పుడు అంత విధేయత కలిగి నటిస్తారండి. మనుషుల్ని మోసం చేయొచ్చు, దైవజనుల్ని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేవు. కాబట్టి పౌలు అంటాడు, నేను రానని కొంతమంది ఉప్పొంగుచున్నారు. 1 కొరింథీ పత్రిక 4:19లో నేను రాననుకుని కొంతమంది ఉప్పొంగుచున్నారు, దేవుని చిత్తమైతే శీఘ్రంగా వస్తాను. ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి క్రియలు ఎలా ఉన్నాయో చూస్తాను. దేవుని రాజ్యం మాటతో లేదు, దేవుని శక్తితో ఉంది. స్తోత్రం కలుగునుగాక. అంటే నువ్వు మాటలతో భక్తి చేయకూడదు, క్రియలతో భక్తి చేయాలి, ప్రార్థనలో భక్తి చేయాలి. ఇంకా మనం చూస్తాం పిల్లరా, కొలస్సు పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే, శరీర సంబంధమైన మనస్సు వలన మానవుడు ఉప్పొంగిపోతూ ఉంటాడంట. శరీర సంబంధమైన మనస్సు వలన ఉప్పొంగిపోతాడు. కేకు మనకి ఏమి నేర్పిస్తుంది? ఓ క్రైస్తవుడా, ఉప్పొంగిపోకు, రెచ్చిపోకు.
పెద్ద ఫోర్స్ కొట్టుకో. దీనుడుగా విరిగి నలిగిన మనస్సు కలిగిన దీనుడిగా బ్రతుకు అనే విషయాన్ని కేక్ మనకి నేర్పిస్తుందండి. 4వదిగా మనం చూస్తాం ప్రియులారా, కేకులో ఉన్న 4వ అద్భుతమైన ఆత్మీయ పాఠం సామ్యుయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తే, సామ్యుయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూస్తే, మందసాన్ని తీసుకువస్తూ బలులు అర్పిస్తూ ఎంతో సంతోషముతో ఎంతో ఆనందంగా ఆ సందర్భములో దావీదు వారికి కేక్స్ పంచినట్లుగా, వారికి ఆ భక్ష్యములను వారికి ఇచ్చి వారిని పంపినట్లుగా మనం చూస్తామండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే కేకు తీపిగా ఉంటుంది, కేకు మనం తింటే మాధుర్యాన్ని ఇస్తుంది. అలాగూ క్రైస్తవ జీవితమైన మన బ్రతుకులో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు ఆనందంగా సంతోషంగా ప్రభువుని స్తుతిస్తూ మందసాన్ని మోసుకుంటూ వచ్చినప్పుడు ఎలాగైతే అక్కడ దావీదు గారు వారి కేక్స్ పంచాడో, అలా మనకి శోధనల మధ్యలో, శ్రమల మధ్యలో, పోరాటాల మధ్యలో క్రైస్తవుడు సంతోషించేవాడిగానే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అన్నీ బాగున్నప్పుడు కదండి, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు ఆనందించే విధంగా ఉండాలి. అక్కడ దావీదు దేవుని మందసం ముందు ఆత్మ సంబంధమైన నాట్యం ఆడుచు ప్రభువుని సంతోషపరుస్తూ ఉంటే తన భార్య దావీదుని దూషించింది, అవమానపరిచింది. అయినా దావీదు కృంగిపోలేదు, సంతోషంగా కేక్స్ని పంచి కేక్స్ని తిన్నట్లుగా మనం చూస్తామండి ఆ వచనాల్లో ప్రియులారా. అలాగే మాసిదోనియా సంఘాన్ని చూడండి, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే, ఆ మాసిదోనియా ప్రాంతాల్లో ఉన్న సంఘాలు వాళ్ళందరూ నిరుపేదలుగా ఉన్నారంట. వారు నిరుపేదలుగా ఉన్నప్పటికీ కూడా వారికి కలిగిన ఎటువంటి శ్రమలవి, బహుశ్రమలలో వారు అత్యధికముగా ప్రభువునందు ఆనందించారు. స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప అద్భుతమైన ఆత్మీయ పాఠం అండి. శ్రమ వచ్చిందని కృంగిపోతున్నావు, శ్రమ వచ్చిందని విచారపడుతున్నావు, ఇబ్బంది వచ్చిందని దేవుడే ఉంటే నాకు ఎందుకు వచ్చింది ఇబ్బంది అని అంటున్నావు. ఎన్ని కేకులు కట్ చేస్తే ఏం ఉపయోగం? ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్నారు. 6వదిగా మనం చూస్తామండి, కేకులో ఉన్న అద్భుతమైన గుణం ఏంటంటే, కేకులో ఉన్న మరొక ఆత్మీయ పాఠం మనం చూస్తాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 20వ వచనం, అలాగే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూడగలిగితే, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 20వ వచనం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12-13 వచనాలు చూడగలిగితే, కేక్ని అక్కడ దేవునికి అర్పించినట్లుగా ఈ సారెపతి వధువరాలు తనకు ఉన్న ఆ ఒక్క అప్పమును దైవజనునికి అర్పించినట్లుగా మనము ఆ వచనాల్లో చూస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక్కటే ఉందయ్యా, నేను నా కుమారుడు ఆ ఒక్క అప్పాన్ని తిని చనిపోదాం అనుకున్నాం, కరుగుతూ ఉన్నాగా కొద్దిగా ఉంది పిండి అంటే సేవకుడు అంటాడు, నీవు మొదట కేక్ని, మొదట ఆ అప్పమును దేవునికి సమర్పించు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించు, నీ బ్రతుకును ప్రభువుకి సమర్పించు, నీకు ఇష్టమైన వాటిని ప్రభువుకి సమర్పించు. స్తోత్రం కలుగునుగాక. అంటే ఒక సమర్పణ జీవితాన్ని మనకి తెలియపరుస్తుంది కేక్. ఎన్నో సంవత్సరాల క్రిస్మస్ కార్యక్రమాల్లో ఎన్నో వందల కేకులు కట్ చేసావు కదా, సమర్పణ ఉందా నీ బ్రతుక్కి? ఆత్మ సంబంధమైన సమర్పణ, వెండి బంగారాల సమర్పణ, నీకు ఇష్టమైంది బలిపీఠం మీద పెట్టగలిగిన సమర్పణ ఉందా? అబ్రాహామును చూడండి, తనకి ఏది ఇష్టమైందో ఆ ఇష్టమైన దాన్ని బలిపీఠం మీద పెట్టాడు. ఇష్టమైన కుమారుడైన ఒక్కడై ఉన్న ఇస్సాకును బలిపీఠం ఎక్కించాడు అబ్రహాం. ఈ రోజున ప్రియులారా, సమర్పణ లేకుండా ఎన్ని సంవత్సరాల కేకులు కట్ చేసినా ఏం ఉపయోగం అండి? ఇక్కడ కేకుని దేవునికి సమర్పించినట్లుగా సేవకుడు ఆకలితో ఉంటే సేవకుడికి పెట్టింది, ఆవిడ తినడం మానేసి ఆ కేక్ని దైవజనుడికి పెట్టింది. అప్పుడు దైవజనుడు మరి ఆ ఇంట్లో ఉన్నందుకు ఆ కరువు సంవత్సరాలన్నీ దేవుడు వారిని సమృద్ధితో నింపాడు. తన కుమారుడు మరణిస్తే ఆ ఇంట్లో ఉన్న మరణాన్ని దేవుడు జీవంగా మార్చాడు. స్తోత్రం కలుగునుగాక. అలా 7వదిగా ప్రియులారా మనం చూస్తాం కేకులో ఉన్న ఆత్మీయ పాఠాన్ని. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 5-8 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 5-8 వచనాలు మనం చూస్తే, అక్కడ దైవజనుడు బలహీనపడ్డాడు, దైవజనుడు కృంగిపోయాడు.
దైవజనుడు భయపడ్డాడు. ఇక నా వల్ల కాదు, నాకు శక్తి లేదు అని అలా బలహీనపడినప్పుడు దేవుడు పరలోకములో నుంచి ఒక దూతగారిని ఒక కేకునిచ్చి పంపించి దైవజనుడిని ఏలియాకు ఒక శ్రేష్టమైన కేకు పెట్టి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, ఓ కేకుని పెట్టి మనం చూస్తాం పిల్లరా, శక్తికి మించిన ప్రయాణాన్ని ఏలియాకు దేవుడు సిద్ధపరుస్తాడు. ఏలియా ఆ కేకుని తిని ఆ ఆహారపు బలముతో ఎత్తైన కొండ మీదకి ఎక్కగలిగాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు ఎన్ని కేకులు తినేసావో, మరి ఎంత బలం వచ్చింది నీకు? ఆత్మీయంగా ఎత్తైన ఉన్నతమైన శిఖరాగ్రాలకి ఎక్కగలుగుతున్నావా? ఎఫెసు పత్రిక 4:15 అన్నాడు, యేసు క్రీస్తు ఎంత స్థాయిలో ఉన్నాడో అంత స్థాయిలోకి మనమందరము ఎదగాలి. ఎత్తైన పర్వతం మీదకి ఎదగాలి. దావీదు అంటారు, అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా అంటాడు దావీదు. అంటే పరిశుద్ధతలో ఒక ఎత్తైన అనుభవం, ఆత్మీయ అనుభవాల్లో ఒక ఎత్తైన అనుభవం, ప్రార్థన జీవితంలో ఒక ఎత్తైన అనుభవం, ఆత్మ సంబంధమైన కార్యాల్లో ఒక ఎత్తైన అనుభవంలోనికి మనం ఎదిగిపోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు ప్రియులారా. కనుక కేకులో వచ్చిన ఆత్మీయ పాటలను మరొక విషయాన్ని మీకు చెప్తానండి, అది నేను మరి మిస్ అయ్యానది. సాముయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 11-12 వచనాలు మనం గమనించగలిగితే, సాముయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 11-12 వచనాలు మనం గమనించగలిగితే, కేకు అనేకుల ఆకలిని తీరుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. అలాగే పిల్లరా, పెద్ద పెద్ద కేకులు కట్ చేసి ముఖాలకి ఆ క్రీములు రాసుకుని ఆ కేకులు వ్యర్థంగా అలా రోడ్ల మీద పెంటల మీద పడేస్తూ, వ్యర్థంగా మీరు చేయకండి. కేక్ ఎలాగైతే అనేకుల ఆకలి తీరుస్తుందో, నీవు కూడా ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవుడా, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టు. వస్త్రహీనులుగా ఉన్న వారికి వస్త్రాలు ఇవి. ఎంతోమంది దైవజనులండి కొండ ప్రాంతాల్లో, గ్రామ ప్రాంతాల్లో నిరుపేదలుగా ఉండి సేవ చేస్తున్న దైవజనులు ఎంతోమంది ఉన్నారు. గొప్ప గొప్ప సేవకులారా, కార్పొరేట్ సేవకులారా, కోట్లకి పడగలెత్తుతున్న దైవజనులారా, నిరుపేదల్ని కనికరించండి, లేని సేవకుల్ని ప్రోత్సహించండి, భారం కలిగిన దైవజనుల్ని అనేకల్ని తయారు చేయండి. ఇప్పుడు నువ్వే పాస్టర్వే, నీ కొడుకే పాస్టరు, నీ కూతురే పాస్టరమ్మ, ఇక నీ తరతరాలే పాస్టర్లు తప్ప విశ్వాసంలో ఒక్కరిని కూడా సేవకి తయారు చేయు. 10 మంది సేవకుల్ని పోషించలేవు, 10 మంది దైవజనుల్ని ప్రోత్సహించలేవు. ఎన్ని కేకులు కట్ చేస్తే ఏం ఉపయోగం అండి ప్రియులారా? కేకు ఆకలితో ఉన్నవారి ఆకలిని తీర్చినట్లుగా క్రైస్తవులమైన మనం కూడా నిరుపేదలకి సహాయం చేయాలి. కఠినమైన ప్రాంతాల్లో ఎంతో భారము కలిగిన దైవజనులు, రోషం కలిగిన దైవజనులు, కన్నీటి ప్రార్థన కలిగిన సేవకులను నువ్వు ప్రోత్సహిస్తూ నీవే అనేకల్ని పోషించే, నీ స్థితిని బట్టి, నీ స్థాయిని బట్టి కొంతమంది సేవకుల్ని, కొన్ని లేని కుటుంబాలను ప్రోత్సహించి పోషించే ఒక వ్యక్తిగా మారాలి. ఇది కేక్ మనకి నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తల కార్యాల గ్రంథంలో అందరూ పని చేసుకున్నారండి. లేనోడికి సమానంగా ఉంది, ఉన్నోడికి సమానంగా ఉంది, అందరికీ సమానంగా ఉంది. ఈ రోజున స్వార్థాలు పెరిగిపోయినాయి. నాకు, నా పిల్లలకి, నా తరాలకి అని దాచిపెట్టేసుకుంటున్నారు. లేని వారికి సహకరించండి. మరలా చెప్తున్నాను పిల్లరా, కేకులో ఉన్న ఒక 7 ఆత్మీయ పాఠాలు టక్టకమని చెప్తాను. మొట్టమొదటిగా, కేకు ఎలాగైతే మెత్తని పిండితో చేయబడుతుందో మనము కూడా హృదయ కాఠిన్యము, గరుకుతనము, కఠినత్వం లేకుండా మెత్తని మనస్సు, విరిగిన హృదయం కలిగిన వారిగా ఉండాలి. రెండవదిగా, కేకులో ఏమాత్రము పులిపిండి లేకున్నట్లుగా మనలో వేషధారణనే పులిపిండి ఉండకూడదు. మూడవదిగా, కేకు పొంగిపోకూడదు, పొంగకుండా ఉండాలి. పొంగకుండా ఉన్నదాన్నే ప్రభు కోరుకున్నాడు. అలాగే మనం కూడా ఉప్పొంగిపోకుండా దీనులంగా, దీన మనస్సు కలిగి మనం బ్రతకాలని. అలాగే నాలుగవదిగా, మరి కేకు
తీపిగా ఉంటుంది, అనేకులకి ఆనందాన్ని కలగజేస్తుంది. అలాగే మనం మన శ్రమల్లో దేవుని యందు మనం ఆనందించాలని, అలాగే మాసిదోనియా సంఘస్థులు ఎన్ని శోధనలు వచ్చినా, నిరుపేదలైనా వారి శ్రమల మధ్యలో దేవుని పక్షంగా వారు ఆనందించినట్లుగా మనం చూస్తాం. 5వదిగా కేకు అనేకుల ఆకలిని తీరుస్తుందని, మనం కూడా లేని వారికి అనేకులకి సహాయం చేయాలి, అనేక సేవకులను ప్రోత్సహించాలని మనం విన్నాం. 6వదిగా ప్రియులారా, మరి కేక్ని ఒక అర్పణగా మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా మన బ్రతుకుల్ని, మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలని మనం చూసాం. అలాగే 7వదిగా కేకు ద్వారా ఏలియా శక్తికి మించిన ప్రయాణం చేశాడు. మనం కూడా ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల్లో ఎక్కిపోవాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా అనేకమైన శ్రేష్టమైన వాక్యాధారాలతో కూడిన వర్తమానాలు మీ ముందు పెడతాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి నా వాట్సాప్ నెంబర్కి మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి. తప్పకుండా ఆ డౌట్స్ కూడా మనం లేఖన ఆధారాల్లో చూసుకుందాం, నేర్చుకుందాం. ప్రభు కృప మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ స్వభావాలు లేకుండా, కేకుకు ఉన్న ఈ ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోకుండా ఎన్ని కేకులు కట్ చేసినా ఏం ఉపయోగం ఉండదు. గమనించండి, గుర్తించండి. ఆ కేకులకి పెట్టే డబ్బులు ఏమైనా ఉంటే నిరుపేదలకు సహాయం చేయండి, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోండి. ప్రభు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.